నమస్తే. నేను సిరి. విజయసాయిరెడ్డి ఈ పేరు వింటే మనకి ఎవరు గుర్తొస్తారంటే, ఏ పార్టీ గుర్తొస్తుందంటే వైసీపీ పార్టీ గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ వైసీపీ పార్టీలో సెకండ్ పొజిషన్లో ఉంది విజయసాయిరెడ్డి గారు అని అందరూ అనుకుంటున్న తరుణంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 3.5 కాలం పాటు ఇంకా తన ఉన్నా కూడా రాజీనామా చేసి బయటకు వస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త కూడా బయటకు వచ్చింది, మనం చూసాం కూడా. అయితే ఎందుకు ఇది, మరి తను భయపడి తన సభ్యత్వానికి రాజీనామా చేశారా, లేకపోతే దీని వెనకాల ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయన్న అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే విజయసాయిరెడ్డి గారు వైసీపీలో ఒక నెంబర్ 2 ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారు అని చెప్పేసి మనం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏంటంటే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన కాలం అంటే ఇంకా తను 3.5 సంవత్సరాల పాటు తన ఉన్నా కూడా రాజీనామా చేశారు. మరి దీని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందంటారా, లేకపోతే ఏంటంటారు? అంటే విజయసాయి రెడ్డి రాజకీయాల్లో నాకు తెలిసినంత వరకు ఒక గ్రామ స్థాయి నుంచి క్రియాశీలక కార్యకర్తగా కాకుండా రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత ఆ రాజకీయ పార్టీ ఎవరైతే పెట్టారో వాళ్ళతో ఉన్న అనుబంధంతో ఒక ఉన్నతి పదవిలో ఉన్నటువంటి అతి కొద్ది మందిలో విజయసాయి రెడ్డి ఒకళ్ళు. ఎందుకంటే అతను కార్యకర్తగా చేయలేదు, లేదంటే ఒక ఉద్యమంలోంచి రాలేదు, లేదంటే ఒక రాజకీయ ప్రస్థానం అంటూ లేదు, రాజకీయ చరిత్ర లేదు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లావాదేవీలన్నీ చూసుకుంటూ ఆయన ఒక లెక్కల పంతులు గారు కాబట్టి దానికి సంబంధించినంత వరకు వాళ్ళ యొక్క జమా ఖర్చులన్నీ చూసుకుంటా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించినటువంటి దాంట్లో రెండవ ముద్దాయిగా ఉంటూ ఆ విధంగా ప్రజలకు తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అంతకుముందు విజయసాయి రెడ్డి అంటే ఎవరో జనానికి తెలియదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ అక్రమాస్తులు ఉన్నాయని చెప్పని, అక్రమంగా సంపాదించారని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది వారి మీద అభియోగం మోపటం, ఆ అభియోగాల్లో ఆధారాలు ఉండటం వల్ల అప్పుడు ఎవరు విజయసాయి రెడ్డి అనేది ప్రపంచానికి తెలిసింది. ఈరోజు అక్కడి నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైన తర్వాత ఆ పార్టీతో మమేకమైపోతూ పార్టీలో 2వ స్థానంలో ఉంటూ అతను రాజ్యసభకు ఎన్నికవుతూ అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంటూ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర కార్యాలన్నీ చక్కదిద్దినటువంటి వ్యక్తిగా విజయసాయి రెడ్డికి పేరుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి అలాంటి అంత ముఖ్యమైన వ్యక్తి ఈరోజు ఆ పార్టీలోంచి అంటే ఆ పార్టీ ఇచ్చిన పదవిని వదులుకోవడమే కాకుండా రాజ్యసభని ఇంకా 3.5 సంవత్సరాలు చిల్లర రాజ్యసభను వదులుకోవడమే కాకుండా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పని ఒక సుదీర్ఘమైనటువంటి లేఖని ఆయన విడుదల చేయటం కూడా జరిగింది. దాంట్లో కొంచెం పరిణితి అయితే ప్రదర్శించాడని అయితే నేను భావిస్తున్నా. ఎవరిని ఇబ్బంది పడేటట్టు మాట్లాడలేదు, ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడలేదు. తను వాళ్ళు ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ కుటుంబానికి అలాగే జగన్మోహన్ రెడ్డికి 2 పర్యాయాలు రాజ్యసభ ఇచ్చినందుకు, ఇన్ని పదవులు ఆయనకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకో కొసమెరుపు ఏంటంటే ఇక్కడ రాజకీయంగా నేను తెలుగుదేశం పార్టీ విభేదించి మాట్లాడానే తప్ప చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని చెబుతూ అలాగే పవన్ కళ్యాణ్ గారితో స్నేహం ఉందని చెబుతూ ముక్తాయింపు ఇవ్వటం కూడా జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే మునిగిపోయే నావలోంచి ఒక్కొక్కళ్ళు దూకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా అయితే అవకాశాలు ఉంటాయో పక్కనున్న పడవలోకి వెళ్ళటమా కొంతమంది, లేదంటే ఏదో ఒకటి పట్టుకొని ఒడ్డుని చేరటం అనేది చూసుకుంటూ ఉంటే ఇతను నేను ఏ పార్టీలో కూడా చేరబోవట్లేదు, రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాను అని చెప్పని వివరణ ఇవ్వటం కూడా జరిగింది. అంటే గతంలో కూడా అనేక సార్లు విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నారు, రాజ్యసభకి రాజీనామా చేస్తున్నారు అని చెప్పి అనే వదంతులు వచ్చిన మాట వాస్తవమే. దానికి రకరకాలుగా చెప్పారు. అప్పుడు ఒక రకంగా బెదిరించారని, ఒక రకంగా ఈయన లేదు అది అపోహలని ఆయన వివరణ ఇచ్చుకోవడం కూడా జరిగింది. బెదిరించారు, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేవాడు అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయంగా మనుగడ లేదు అనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోతూ ఉంది. దానికి సంబంధించిందే ఇప్పుడు చూసుకుంటా ఉంటే నిజంగా చాలా ధైర్యం చేశాడనే చెప్పాలి. విజయసాయి రెడ్డి చాలా ధైర్యం చేశాడనే చెప్పాలి. ఆ పార్టీలోంచి బయటకు రావడం అంటే మామూలు విషయం కూడా కాదు.
మరి ఈ విషయంలో మాత్రం అతని ధైర్యానికి మెచ్చుకోవాలి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే ఓ రకంగా తెగించాడని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటివరకు చూసుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనది విడదీయలేని బంధం అని చెప్పేసి, ఎందుకంటే జైల్లో కూడా పక్కనే వాళ్ళు బంధం కాదు, ఇతను నోరు తెలిస్తే చాలా ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారికి, అదే బంధం అక్కడ. ఎందుకంటే ఈయనకు తెలుసు కాబట్టి, ఈయనే చేయించాడు కాబట్టి. ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఎక్కడ ఎలా సంపాదించుకోవాలి, ఎక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఆ పరిశ్రమల్లోకి ఎలా డబ్బులు రావాలి, వచ్చిన అన్నీ ఎలా వినియోగించుకోవాలి, కొత్త కొత్త పరిశ్రమలు ఎలా స్థాపించాలి, వీటన్నిటికి సంబంధించి వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్నిటికీ జమా ఖర్చులన్నీ చూసుకుంది విజయసాయి రెడ్డి. అందుకే అతను రెండవ ముద్దాయిగా, అతని మీద ఉన్న అభియోగాలు, జగన్మోహన్ రెడ్డి ఉన్న అభియోగాల్లో రెండవ ముద్దాయిగా ఇతను కూడా గుర్తించి రెండవ ముద్దాయిగా పెట్టడం కూడా జరిగింది. అతనితో పాటు 16 నెలలు ఇతను కూడా కారాగార వాసం కూడా చేశాడు. రైట్. ఇప్పుడు మళ్ళీ కూడా మరి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన రాజీనామా చేసేసిండు. ఆయన అంటే పార్టీల నుంచి బయటకు వచ్చేసిండు కాబట్టి ఇప్పుడు మరి ఈయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా బెయిల్ మీద ఉంటున్న వ్యక్తులు, గత చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి ఉంటున్న వ్యక్తులు. మరి ఇలాంటి వాళ్ళ ఇప్పుడు మరి ఈయన మీద మళ్ళీ ఆ పాత కేసులు ఏమన్నా విచారణ జరిపే అవకాశం ఉందా? జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అంటే విచారణ అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఆ విచారణలో ఇతను లొంగిపోవాలని చెప్పని, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి జరిగిన విషయాలన్నీ చెప్పడానికి ముందుకొచ్చి ఇలా పార్టీ నుంచి బయటకు వచ్చాడా అనే విషయం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కేంద్ర పెద్దలతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని అతను అంతకు ముందే వాళ్ళతోటి మాట్లాడుకున్నాడనేది గతంలో వచ్చిన అభియోగం. కానీ అది కాదని చెప్పి నిరూపితం అయింది. ఇప్పుడైతే చాలా స్పష్టంగా నాకైతే అర్థమవుతుంది ఏంటంటే, ఇక ఎన్నాళ్ళు భరాయించాలి. ఇప్పటికే నాకు తెలిసి ఎన్నికల ముందే తీసుకోవాల్సిన నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నాడైతే నేనైతే భావిస్తున్నాను. నేను గతంలో మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడే చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలస్యం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసినప్పుడు మనం ఎలక్షన్స్ కన్నా ముందు, ఎలక్షన్స్ అయిపోయినాక అనుకుంటా, విజయసాయి రెడ్డి గారు అక్కడికి బీజేపీ వాళ్ళతో, అంటే హెడ్స్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారితోనే కావచ్చు, మోదీ గారితోనే కావచ్చు, మాట్లాడడానికి వెళ్తే అక్కడ వాళ్ళు డోర్స్ క్లోజ్ చేసేసారు, ఇంకా ఎట్లాంటిది వెసులుబాటు లేదన్నట్టుగా అప్పుడు ఒక వార్త కూడా బాగా హల్చల్ అయింది సార్. సో అవన్నిటికీ ఇది ఇప్పుడు ఈ ఏదైతే రాజీనామా ఉందో అవన్నిటికీ ఇంకా ఒక పులిస్టాప్ బట్ట అయిపోయింది కదా సార్. అంటే ఎన్నికల ముందే పార్టీ ఓడిపోబోతుంది, జాగ్రత్త పడు అని చెప్పని అధినాయకత్వానికి చెప్పాడని సంగతి కూడా నాకు తెలుసు. ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోబోతుందని చెప్పి అతను స్పష్టంగా అతనికి తెలుసు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కొన్ని పరిణామాలు నాకు తెలుసు. ముఖ్యంగా తారక రత్న గారు చనిపోయిన కాడి నుంచి అతనిలో పరివర్తన అనేది ఒకటి వచ్చింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఆ పెద్దలు బెదిరించినందువల్ల భయపడిపోయి ఇంకా దాంట్లో కొనసాగాడే తప్ప ఇష్టపూర్వకంగా అయితే ఇప్పటి వరకు కొనసాగాడని అయితే నేను కూడా బయటకు వచ్చింది. బలవంతంగానే ఉంటున్నారు ఇంకా వైసీపీలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతం చేస్తూనే ఉన్నారు, లేకపోతే ఎప్పుడో బయటకు వచ్చే వాళ్ళని కూడా ఒక వార్త. ఎందుకంటే ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అతను కూడా సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో ఇంకా అతన్ని పట్టుబట్టి అట్టు పెట్టారనేది వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా అయితే లేదు. అంటే ఇప్పటివరకు భూ కబ్జా పేర్లు, అంటే విశాఖలో చాలా ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఒక్కో దాంట్లో అంశాలన్నీ బయటకు వస్తాయి. పరివర్తన చెందాడా, పశ్చాత్తాపం పొందుతున్నాడా అనేది భవిష్యత్తులో అతను తీసుకునే నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.